సౌందర్యలహరిలోని 23వ శ్లోకము. త్వయా హృత్వా వామం వపురి పరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంఖే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యామానంబ్రం కుటిలశశి చూడాలమకుటం. అనువాద శ్లోకము. అంతర్ముఖుడనై అవలోకించగ హృదిన అలరు నీరూప సర్వస్వమును పూర్ణమౌ అరుణిమ కాంతులను వెదజల్లుచు త్రినేత్రగ అనుగ్రహ వీక్షణలు కదల చనుగవయొప్పు అమృతాంశుని శోభలు మకుటమున నలరంగ అర్ధనారీశ్వరి వటం చెరిగిన నాలో అర్ధయుతమైన శంక ఉదయించెనమ్మ అనంతముగ శివుడు నీలోన గలిసెననుచూ. తాత్పర్యము. ఈ శ్లోకములో అర్ధనారీశ్వర రూపాన్ని వర్ణిస్తున్నారు. అంతర్ముఖుడనై అవలోకించగ హృదిన అనగా హృదయ కుహరంలోని ఆత్మవైపుకి ఇంద్రియాలను మరల్చి ఆలోచించగా అలరు నీరూప సర్వస్వమును పూర్ణమౌ అరుణిమ కాంతులను వెదజల్లుచు అనగా నీ రూపము మొత్తము ఎర్రటి కాంతులతో విరాజిల్లుతూ త్రినేత్రగ అనుగ్రహ వీక్షణలు కదల అనగా 3 కన్నులతో దయను కరుణను చల్లని చూపులను కురిపిస్తూ చనుగవయొప్పు అనగా సర్వ జగత్తుకి పోషణ శక్తిని కలిగించటానికి అమృతాన్ని నింపుకున్న ఉన్నతమైన వక్షస్థలము, దాని వలన కొద్దిగా ముందుకి వంగినట్టుగా ఉన్న సన్నని నడుము, అమృతాంశుని శోభలు మకుటమున నలరంగా. అమృతాంశుడు అంటే చంద్రుడు, మకుటము అంటే కిరీటము, కిరీటములోని జటాజూటంలో ఆహ్లాదంగా నెలవంక, అర్ధనారీశ్వరి వటం చెరిగిన నాలో అనగా ఎర్రటి ఎరుపు వక్షస్థలము, 3 కన్నులు, నెలవంక ఇవన్నీ కలిపి చూస్తే అర్ధనారీశ్వరివి అని నా హృదయ పలకం మీద ముద్రించుకున్నాను తల్లి. అర్ధయుతమైన శంఖ ఉదయించెనమ్మా అనగా అమ్మా భవానీ, నాకు ఒక హేతుబద్ధమైన సంశయము మనస్సులో కలుగుతోంది. ఏమిటి అంటే అనంతముగ శివుడు నీలోన కలిసెననుచు అనగా పరమ మంగళ రూపుడైన ఈశ్వరుడు పూర్తిగా నీలో లీనమైపోయాడు అని. కవి హృదయమును గమనించినట్లయితే, ఓ జగజ్జనని, ఏ రూపాన్ని అయితే నా మనస్సులో నిలుపుకొని ఆరాధన చేస్తున్నానో ఆ రూపము ఎర్రటి ఎరుపు వర్ణం, త్రినేత్రం, జటాజూటంలో నెలవంక, స్తనభారముచే కొద్దిగా వంగిన సన్నని నడుము కలిగి ఉన్నాయి. పరమేశ్వరుడు ప్రీతితో నీకు తన ఎడమ భాగము ఇచ్చాడు. కాని అంతటితో తనివి తీరక మిగిలిన శరీరము కూడా గ్రహించితివి అని నాకు సంశయము కలుగుతున్నది. ఏ విధంగానంటే పరమేశ్వరుడు తెలుపు, నీవు ఎరుపు కనుక సగం ఎరుపుగా సగం తెలుపుగా అగుపడాలి కదా. మరి పూర్తి ఎరుపుగా అగుపడుతున్నావు. పైగా త్రినేత్రం, జటాజూటంలోని నెలవంక ఈ 2 జగత్పిత అయిన ఆ శివుడివి కదా. ఎరుపుదనం, వక్షస్థలము నీ సంకేతములు. ఆయన సంకేతాలను కూడా నువ్వు తీసుకుని ఒకే రూపంలో కనబడుతున్నావు. కనుక నువ్వు శివుడిని పూర్తిగా ఆక్రమించావు తల్లి. ఇక్కడ కవి జగన్మాత, జగత్పితల సమైక్య రూపాన్ని, అర్ధనారీశ్వర రూపాన్ని మనకు దర్శింపచేస్తున్నారు. మనసు, మాట, శరీరం 3 ఐక్యమై ఒకే రూపు, ఒకే చూపు, ఒకే వాక్కు అయిన అపురూప అన్యోన్య దాంపత్య ప్రతిబింబమే అర్ధనారీశ్వర తత్వము.